వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. భక్తుల పిలుపుకి వెంటనే స్పందించే దత్తాత్రేయ స్వామి తొలి అవతారం ఎవరో తెలుసా? ఆయనే పిఠాపురం పుణ్యభూమిలో అవతరించిన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి దత్తాత్రేయ భగవానుని యొక్క మొదటి సంపూర్ణ అవతారం. ఆయన క్రీస్తు శకం 1320లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట దగ్గర పిఠాపురం అనే గ్రామంలో శ్రీ అప్పలరాజు శర్మ, శ్రీమతి సుమతి మహారాణి పుణ్య దంపతులకు జన్మించారు. కలియుగంలో భక్తుల కష్టాలను తొలగించి మార్గనిర్దేశం చేసే జ్ఞానిగా, యోగిగా ఆయనను కొలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం క్షేత్రం సాధారణ పట్టణం కాదు. దత్త భక్తుల హృదయాల్లో నిత్యం వెలిగే దివ్య పుణ్యస్థలం. ఎందుకంటే అక్కడే శ్రీపాద శ్రీ వల్లభుని అవతారం జరిగింది. శ్రీపాద వల్లభ స్వామి యుక్త వయసు వచ్చిన తర్వాత అన్ని ప్రాపంచిక విషయాలను వదులుకోవాలని నిర్ణయించుకొని ఉత్తర భారతదేశానికి వెళ్లి తపస్సు చేసి అనేక పుణ్యక్షేత్రములను దర్శించి కృష్ణానదికి కర్ణాటక వైపున ఉన్న కురవపురం అనే ప్రదేశంలో స్థిరపడినారు. ఈ ప్రదేశాన్ని కురుగడ్డి అని కూడా పిలుస్తారు. కురవపురం కృష్ణానదిలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది. దేవదత్త శ్రీపాదరాజన్ శరణం ప్రపత్తి. ఇప్పుడు మనం ఉన్నది పిఠాపురంలో ఉన్నది శ్రీపాద మహాసంస్థానం. ఇది వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉన్నది. నేను వచ్చిన నుంచి చిన్నప్పుడు నా ఒరిజినల్గా విశాఖపట్నం, నా మ్యారేజ్ అయ్యాక పిఠాపురం వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నాను గుడి చిన్న స్థితిలో ఉండేది. ఇప్పుడు దినదినం ప్రభుత్వమానమై మహావృక్షంగా పెరిగి చాలా అభివృద్ధి చెందింది. స్వామి శ్రీపాద వల్లభ స్వామి ఇక్కడే జన్మస్థానం, ఇక్కడే పుట్టాడు. ఆయన మహిమగల స్వామి. ఆయన ఆజ్ఞ నెల్లితే మనం రావాలనుకున్నా పిఠాపురం రాలేము. అంతా ఆయన ఆజ్ఞ ఉండేది రాగలం. ఇక్కడ మహా నిదర్శనాలు చాలా జరిగాయి. మనకి ఇక్కడ చెట్టు దగ్గర మనం కోరుకొని కొబ్బరికాయ కడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. సంవత్సరం పొడిగిన రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. దత్త జయంతి డిసెంబర్లో జరుగుతుంది. శ్రీపాద జన్మదిన శ్రీపాద జయంతి జరుపుతాము. అలాగే గుడి ఫౌండర్ అయిన సజ్జనగర రామస్వామి గారి పుట్టినరోజు కూడా చాలా విధంగా ఒక 3 రోజుల ఉత్సవం కింద ప్రతి సంవత్సరం బాగా జరుపుతారు. ఇక్కడ మనం ఏమనుకుని వస్తే అది తప్పకుండా జరుగుతుందని భక్తుల నమ్మకం. ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, నాగపూర్ నుంచి రకరకాలైన జనం, చాలా భక్తులు తండోపతండంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మనం ఉండడానికి పొరుగు నుంచి వచ్చిన జనాలకి ముందు నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఉండడానికి వసతి. ఇక్కడ శ్రీపాద వల్లభ సంస్థానంలో స్వామివారి చరితామృతం పుస్తకం కూడా ఇక్కడ అమ్ముతారు. గణపతి భట్టుడు, సుమతి మహారాణి దంపతులకు దివ్య ప్రసాదంగా జన్మించిన శ్రీపాదులు చిన్ననాటి నుంచే అసాధారణ శక్తులను ప్రదర్శించారని చెబుతారు. హైదరాబాద్ నుండి 190 కిలోమీటర్లు, రాయచూర్ నుండి 30 కిలోమీటర్లు దూరంలోనున్న ఈ ఆధ్యాత్మిక గమ్యస్థానానికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. పదహారేళ్ల వయసులో సంసారాన్ని విడిచి లోకక్షేమం కోసం యోగ మార్గాన్ని ఎంచుకోవడం ఆయన దివ్యతత్వానికి నిదర్శనం. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఒక గుహలో ధ్యానం చేస్తూ రాతి మంచం మీద యోగా చేసేవారు. మనము ఇక్కడ ఆయన పాదముద్రలు, అరచేతి గుర్తులు చూడవచ్చు. ఇప్పుడు గుహ తిరిగి చేయబడింది. ఆయన పాదముద్రలు దర్శనం కోసం ఉంచబడ్డాయి.
శ్రీపాదుల గురించి వినిపించే అద్భుతాల్లో ఒకటి వికలాంగులకు ఆరోగ్యం ప్రసాదించడం, బాధల్లో ఉన్నవారికి బాధా నివృత్తి చూపించడం. ఇక్కడ 1000 సంవత్సరాల పురాతనమైన వటవృక్షం ఉంది. దీని క్రింద శ్రీపాద స్వామి ధ్యానం చేసేవారు. దత్తాత్రేయ స్వామి వారి పునర్జన్మగా శ్రీపాద యొక్క లక్ష్యం మహాసిద్ధులను, మహాయోగులను ఆశీర్వదించడం, విశ్వంలో వాటి ద్వారా ధర్మాన్ని ఉద్ధరించడం. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త పీఠికాపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్ల మహాసంస్థానంలో ఈ కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారమైనటువంటి గురు దత్తాత్రేయ స్వామి వారు 1320వ సంవత్సరంలో మొట్టమొదటి అవతారంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా సుమతి అప్పలరాజు శర్మ అనే దంపతులకు పిఠాపురంలో జన్మించినారు. ఈయన పిఠాపురంలో 1320వ సంవత్సరంలో జన్మించి చిన్న వయసు నుంచి కూడా అనేక లీలలు చూపించి ఇక్కడ 16 సంవత్సరాల పాటు నివసించి తదుపరి కాశీ, అలాగే శ్రీశైలము, హిమాలయాలు తిరిగి 18వ సంవత్సరం వచ్చేసరికి కురవపురము అనే గ్రామంలో నివసించి అక్కడ 12 సంవత్సరాల పాటు ఆయన లీలలన్నీ చూపించి భక్తులకి అనుగ్రహం ఇచ్చి 30వ సంవత్సరం అనగా 1350వ సంవత్సరంలో అక్కడ కృష్ణానదిలోకి ఆయన దేహాన్ని గుప్తపరిచి ఇప్పటికీ కూడా అనేక మందికి గుప్త రూపంలో దర్శనమిస్తూ ఉన్నారని ప్రతీక. అలాగే చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పీఠికాపురంలో మన శ్రీపాద శ్రీవల్ల మహాసంస్థానంలో సంవత్సరము పొడుగున ఉగాది పురస్కరించుకుని శ్రీరామనవమి, తదుపరి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి జయంతోత్సవములు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జయంతోత్సవములు, అలాగే గురు పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ కూడా విశేషంగా జరుగుతాయి. అలాగే ప్రతి నెల కూడా పౌర్ణమికి చండీ హోమము, అలాగే నిత్య కైంకర్యాల్లో స్వామివారికి ఉదయం 5 గంటలకి శుద్ధ జలంతో అభిషేకము నిజరూప పాదుకలకి, అలాగే తదుపరి 8 గంటలకు గోపూజ, తదుపరి 9 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తదుపరి 11 గంటలకు దత్తాత్రేయ మూలమంత్ర హోమము, తదుపరి సాయంత్రము 7 గంటలకు స్వామివారి నిత్య పల్లకీ సేవ కూడా జరుగును. కావున ఇక్కడ ఈ పల్లకీ సేవ వీటిలన్నింటిలో కూడా అనేక మంది భక్తులు పాల్గొని వాళ్ళు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇక్కడ స్వామివారి అనుగ్రహం పొందుతారు. అలాగే నిత్యవారి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కూడా అన్నదానం జరుగుతుంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా సరే అన్నదానం లేదని కన్నా ఉంటుంది ఇక్కడ. అలాగే నిత్యవారి కైంకర్యాలలో కూడా ప్రతి గురువారము స్వామివారి సత్యదత్త వ్రతము, అలాగే ప్రతి నెల బహుళ అష్టమికి అనగాష్టమి వ్రతము, అలాగే శ్రీపాద జయంతి, దత్త జయంతి ఉత్సవంలో చివరి రోజున జయంతి రోజున స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఇక్కడికి 50 మంది భక్తులు, చాలా మంది భక్తులు కూడా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు కూడా వచ్చి సప్తాహ పారాయణలు, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము, గురు చరిత్ర పారాయణలు చేసుకుని వాళ్ళకి కోరికలు నెరవేర్చుకుని వెళ్తూ ఉంటారు. అలాగే మనకి మీరు ఈ గుడిలో కింద ఔదంబర వృక్షం అని ఉంటుంది. ఆ వృక్షం దగ్గర ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళు కోరిక కోరుకుని ఆ కొబ్బరికాయ వాళ్ళు పూర్ణ ఫలంగా దానికి కడితే వాళ్ళ కోరిక నెరవేరుతుందని ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ చెప్పడం కూడా అనాదిగా ఆచారంగా వస్తుంది. అలాగే ఇక్కడ కావున 50 మంది భక్తులు పీఠికాపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్ల మహాసంస్థానానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని, అలాగే స్వామివారికి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అలాగే స్వామివారి యొక్క మహా అన్నదానం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. భక్తుడు నిజమైన విశ్వాసంతో పిలిస్తే ఎక్కడున్నా కాపాడతారని దత్త భక్తులు నమ్ముతారు. అందుకే శ్రీపాదుల మహిమలు నేటికి కోట్లాది మందిని ఆకర్షిస్తున్నాయి. స్థల పురాణం ప్రకారం హిమాలయాలకు చెందిన 28,000 మంది యోగులు, సిద్ధులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించారు. దత్తాత్రేయ భగవంతునికి దర్శనమిచ్చారు. శ్రీపాద స్వామి ప్రజలలో భక్తి, శాంతి మార్గం బోధిస్తూ ఇక్కడ దివ్య సమాధిలోనికి వెళ్లినారు. కురవపురం అనే పవిత్ర స్థలంలో శ్రీపాదులు ఎన్నో యోగాసనాలను ప్రదర్శించారని పురాణాలు చెప్తున్నాయి. అక్కడి నేలలో ఇప్పటికీ ఆ దివ్య శక్తి ఉందని భక్తుల విశ్వాసం. భక్తులందరికీ ఈ రోజు వరకు శ్రీపాద స్వామివారు పాదుకల రూపంలో స్వప్నములో దర్శనమిస్తూ తమ భక్తులను అందరినీ కాపాడుతున్నారు అని నమ్ముతారు.
శ్రీపాద శ్రీ వల్లభ చరిత్రను చదివితే అది కేవలం ఒక కథ కాదు, ప్రతి పేజీ భక్తికి, గురు భక్తి మహిమకు ప్రతీకగా కనిపిస్తుంది. మాది పిఠాపురం కాదండి. పిఠాపురం ట్రాన్స్ఫర్ మా వారు ఉద్యోగరీత్యా మేము ఇక్కడికి వచ్చాము. అనుకోకుండా దత్తుడి గుడి దగ్గరే మేము అద్దెకి తీసుకున్నాం. రోజు ఆయన దర్శనానికి వెళ్ళేవాళ్ళం. ఆయన దర్శనం చేస్తే ఏ పనైనా స్టార్ట్ చేసేవాళ్ళం. అప్పుడు మాకు ఫస్ట్లో అయితే మాకు ఏమో అనిపించలేదు, కానీ తర్వాత అయితే ఆయన చేసే మహిమలు మిరాకిల్స్ చాలా మాకు జరిగాయి. మేము కాకినాడ నుంచి కట్టుకున్నాం అనుకున్నాం, కానీ ఆయన తలుచుకుని మేము సైడ్కి వెళ్ళేవాళ్ళం. ఒక్క చోట కూడా ఎక్కడ సైడ్ దొరికేది కాదు. అనుకోకుండా ఆయనే మాకు సడన్గా నైటే ఆయన ఎదుగుండానే సైడ్ మాకు ఇప్పించగా చేసేది. అది రోజు మేము చూసేవాళ్ళం. ఆ సైడ్ ఖాళీగా ఉంటాం, టూలెట్ కూడా చూసేవాళ్ళం. కానీ ఆయన మాకు అనుకోకుండా ఆ మంచి సైడ్ మాకు ఇప్పించారు. ఆయన ఎదుగుండానే సన్నిధానంలో మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంట్లో ఉండి మేము ఆ గదిలో ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు. మేము ఇక్కడ ఉండడం చూసి మహారాష్ట్ర నుంచి చాలామంది వచ్చేవారు. చూసి వాళ్ళు అమ్మ మీరు చాలా అదృష్టవంతులు, మీరు ఇక్కడ కట్టుకున్నారు అని అంటుంటే ఏంటా అనుకునేవాడు. కానీ ఒకటండి, దత్తుడు విభూతుల రూపం కలిసి ఉన్నది కాబట్టి ఆయన చాలా పవర్ఫుల్. ఆయనలో చాలా మహిమలు ఉన్నాయి. మేము అన్నీ అనుభవించే మేము చెప్తున్నాం. మా వారు కూడా చాలా సఫర్ అయ్యారు. ఆయన వల్లే రికవర్ అయ్యారు. మేము ఇలా ఉన్నామంటే ఆయన మహిమే, ఆయన దయ వల్లే మేము ఇలా ఉన్నాము. చాలా మంది ప్రజలు మా భక్తులు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా మేమే చూస్తున్నాం మిరాకిల్స్, మేమే చూస్తున్నాం. పిల్లలు పుట్టుకునే వాళ్ళకి పిల్లలు పుట్టడం, పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఒకసారి అయితే మా ఇంటికి 10 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. మా ఇంటికి వచ్చారు, మామూలుగా బొట్టు పెట్టి పంపించి 1 ఇయర్లో బాబుతో వచ్చాడు మా ఇంటికి. మళ్ళా ఆ దత్తుడి దయ వల్లే వాడికి అలా జరిగింది. నేనైతే చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా, దత్తుడిలో చాలా మహిమ ఉంది, చాలా మహిమ ఉంది. ఆయన కలియుగ దైవం, మాకైతే ప్రత్యక్ష దైవం. అయితే ఒక్కడు వచ్చి దత్తుని దర్శించుకుని మీరు కూడా మంచి అనుభూతి పొందాలని కోరుకుంటున్నాను. చాలా మహిమలు చూపిస్తాడు ఆయన. ఆయనలో చాలా మహిమలు ఉన్నాయి, లేదా మీరే చూడొచ్చు వచ్చి. అది మటుకు కన్ఫామ్గా డ్యామ్ షూర్గా నేను చెప్తున్నా. జై గురుదేవ దత్త. నా పేరు లలిత అండి. మాది పిఠాపురమే. మేము రీసెంట్గా వచ్చాము పిఠాపురం. ఇంతకు ముందర ఢిల్లీలో ఉండేవాళ్ళం. డైలీ దత్తుడి గుడికి వెళ్తామండి. రోజు ఉదయం మేము ఇంట్లో పూజ కార్యక్రమాలు కానించుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము నిత్యం. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అది కావాలి అని మేమైతే ఏమీ కోరుకోము. జస్ట్ ఆయన దర్శనం చేసుకుని ఆయన మొహం చూసి ఒక 5 నిమిషాలు అక్కడ మెడిటేషన్ చేస్తే చాలండి, మాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము గుడిలో ఆవరణలోకి ఎంటర్ అవుతుంటేనే ఆ వైబ్రేషన్స్ తెలుస్తుంది. మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అక్కడ పంతులు పూజ చేసే విధానమైనా, స్టాఫ్ చూసే పద్ధతి అయినా, విఐపీస్ని ఒకలాగా, నార్మల్ పీపుల్ని ఒకలాగా అన్నది వాళ్ళు ట్రీట్ చేయరు అసలు. నెక్స్ట్ చేసిన అభిషేక ప్రసాదాలు కూడా గంగపాలు అవ్వకుండా అందరికీ భక్తులకే వెళ్ళేలాగా అదొకటి చేస్తారు. నెక్స్ట్ డైలీ మధ్యాహ్నం ప్రసాదం కానీ, ఈవినింగ్ భోజనం కానీ బయట కన్నా కూడా గుడిలో తినేలాగే ఎక్కడా లేని విధంగా ఏర్పాట్లు చేస్తారండి. గుళ్ళో పంతులు గారు కానీ వాళ్ళు చేసే పూజా విధానం ఏదో నామక డబ్బులు తీసుకున్నామన్న ఇదితో మాత్రం చేయరనమాట. మనం చేసిన సేవ కానీ, కట్టిన డబ్బులు కానీ ఏమాత్రం వృధా అవ్వవు. పూజా పద్ధతులు కూడా చాలా మనం దేవుడికి దగ్గరగా ఉన్నాము అన్న కనెక్టివిటీ కూడా బాగా పెంచుతారు. మెయిన్ దేవుడికి భక్తులకి మధ్యలో పూజారులే కదా, ఇంపార్టెన్స్ వాళ్ళు బాగా చూపిస్తారు అక్కడ. నెక్స్ట్ అక్కడ డైలీ పారాయణం చేస్తారండి. అది ఆ దేవుడు ఎఫెక్ట్, పారాయణం చేసిన ఫలితం ఎక్కడికి పోదు. జస్ట్ మనం చదివితే చాలు. నేనైతే 1 టైమే చేశానండి పారాయణం. నాకు దాని ఎఫెక్ట్ చాలా బాగా చూపించింది. మా ఫ్యామిలీలో చాలామంది వచ్చి పిఠాపురంలో సెటిల్ అవ్వాలని అనుకున్నారు. వాళ్ళ ఆఫ్టర్ వాళ్ళ జాబ్, వాళ్ళ రిటైర్మెంట్స్ అవ్వాయి అన్నీ కూడా.
కానీ వితౌట్ ఆయన బ్లెస్సింగ్స్ అన్నది అది ఎవరికీ అవ్వదు. మేము ఇంతకు ముందర ఢిల్లీలో ఉండేవాళ్ళం అండి. అనుకోకుండా పిఠాపురం వచ్చాము, జస్ట్ వెకేషన్ కని వచ్చి 20 డేస్కి మేము లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చాం అనమాట. ఇంచుమించుగా మేము 6-7 months ఇక్కడి నుంచి వెళ్ళలేకపోయాం కదలకుండా. జాబ్ మానేసి ఇంకా వచ్చేసామన్నమాట. అది కూడా ఆయన బ్లెస్సింగ్ వల్లే జరిగిందండి. అది నా లైఫ్లో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. అది ఎక్స్పెక్టెడ్ కాదు, ప్లాన్డ్ కాదు, జస్ట్ అది అనుకోకుండా జరిగింది. అది జరగడం కూడా ఆయన బ్లెస్సింగ్ వల్లే జరిగింది. నేను పారాయణం కూడా అసలు నాకు ఇలా చదవడం అది అన్నది ఇంట్రెస్ట్ తక్కువ. నాకు మా అత్తమ్మ గారు మావయ్య గారు ప్రెషర్ వల్ల నేను చదివాను చెప్పాలంటే. అది చేసింది కూడా ఒకసారి. ఆయన పారాయణం చేస్తే మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి అన్న ఒక మనలో ఒక పాజిటివిటీ పెరుగుతుంది. దాన్ని మనం అంత ఓవర్కమ్ చేయగలం ఏదన్నా సరే. నిజంగా ఆయన డివోటీస్ అని చెప్పుకోవడానికి అది మనకి చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి. అది దయచేసి ఎవరైనా సరే వచ్చి ఆయన దర్శనం చేసుకోండి చాలు. అంతకుమించి ఏం వద్దు, ఏమీ మొక్కద్దు, ఏమీ చేయొద్దు, దర్శనం చేసుకోండి చాలు. పిఠాపురంలో దత్తాత్రేయుడు మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినటువంటి స్థలం ఇది. ఈ పక్కనే ఉంది ఆయన జన్మస్థానం. ఆ జన్మస్థానంలో నేను ఈ ఊరిలో 1990 నుంచి ఇక్కడే ఉన్నాను, పక్కనే ఉంది జన్మస్థానం పక్కనే. శ్రీపాద శ్రీవల్లభుడిలో ఉన్నది ఏంటంటే ఆరోగ్య ప్రదాత. నా అనుభవ ప్రకారంగా నేను 2002లో జాయింట్ పెయిన్స్ వచ్చి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నమ్ముకుంటే నాకు ఆయుర్వేద డాక్టర్ ప్రసాదించి నాకు జాయింట్ పెయిన్స్ని పూర్తిగా నయం చేసినటువంటి ఆ డాక్టర్ గారు కేవలం శ్రీపాద శ్రీవల్లభుడు ద్వారానే జరిగింది. అది మా జీవితంలో జరిగినటువంటి సత్యం. తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడిని నమ్ముకున్నటువంటి భక్తులు చాలామంది ఇక్కడికి వస్తుంటారు. నేను రిటైర్ అయిపోయిన తర్వాత మా ఇంటి పైన భక్తుల కోసం అని చెప్పేసి రూములు వేసి భక్తులకు రూములు ఇస్తుంటాము. మా దగ్గరికి వచ్చిన భక్తుల్లో 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు ఎంతో సంతోషంగా మళ్ళా వచ్చి ఆ బాబుతో దర్శనం చేసుకున్నారు. అలాగే చాలామందికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఈ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్లో ఎక్కువ మంది ఫారెన్ వెళ్ళాలన్నా, ఎంఎస్ చదవడానికి వెళ్ళాలన్నా మహారాష్ట్ర నుంచి ముందు ఎంఎస్కి అప్లై చేసేటప్పుడు వస్తున్నారు. అప్లై చేసాక వెళ్ళే టైంలో మళ్ళీ వస్తున్నారు. వెళ్ళిన తర్వాత కోర్స్ చదువుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు. అలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలామంది పెద్దలు చాలా సాధన చేసినటువంటి భక్తులు సింపుల్గా మామూలుగా వచ్చి ఎవరికి ఏ ప్రోటోకాల్ లేకుండా సింపుల్గా వచ్చి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయేటప్పుడు తెలుస్తుంది ఫలానా అని. అలాగే ఈ మహారాష్ట్ర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ప్రోటోకాల్ లేకుండా దర్శనం చేసుకుని లైన్లో ఉండి దర్శనం చేసుకుని మహాప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళకి చాలా నమ్మకం. తెలుగు వాళ్ళకంటే మహారాష్ట్ర వాళ్ళు ఈ శ్రీపాద శ్రీవల్లభుడిని బాగా నమ్ముతారు. వాళ్ళు వచ్చారంటే 24 గంటలు ఆయన ధ్యాసలో ఉండి ఆయన్నే స్మరిస్తూ ఆయన చెప్పే విధంగా వాళ్ళు నడుచుకుంటూ ఆయన శ్రీపాద చరితామృతం పారాయణం చేస్తూ అందులో ఉన్న విషయాలను గ్రహించి ఆ విధంగా నడుచుకుంటూ చేస్తున్నారు. అలాగే చాలామంది 7 రోజులు ఉండి పారాయణం చేస్తున్నారు. జూన్ 24 నుంచి 30వ తారీఖు వరకు 1000 మంది భక్తులతో ఇక్కడ సామూహిక పారాయణం జరుగుతుంది. అది బహునిట్టూర్కర్ మహారాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అక్టోబర్లో ఇంకో బ్యాచ్ వస్తుంది. వాళ్ళు కూడా 7 రోజులు ఉండి పారాయణం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మెయిన్ టెంపుల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు ఫ్రీగా రూములు ఇస్తారు. పొద్దుటే టిఫిన్ పెడతారు, సాయంత్రం మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం భోజనం పెడతారు. భోజనం కానీ టిఫిన్ కానీ పెడతారు. అది
గురువుగారు రామస్వామి గురువు గారు వచ్చిన భక్తులు బయట తిరగకుండా కేవలం సంస్థానంలోనే ఉండి వాళ్ళ పారాయణం చేసుకుని వాళ్ళ అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో బయట ఆహారం తినకూడదు, ఇక్కడే అన్నీ మనం ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతిదీ ఒకటి ఏర్పాటు చేస్తారు. అవన్నీ ఇప్పుడు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. పారాయణం చేసుకున్న 7 రోజులు పారాయణం చేసుకోవడానికి రావడానికి వచ్చే వాళ్ళకి మహాసంస్థానం ఫ్రీ రూమ్ ఇస్తుంది, భోజనం పెడుతుంది, టిఫిన్ పెడుతుంది, అన్నీ పెడుతుంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామస్మరణ దత్త భక్తుల హృదయాల్లో నిత్యం మారుమోగే మహామంత్రంగా మారింది. శ్రీపాద వల్లభుల జనన రహస్యం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తాము పిఠాపురం సందర్శించిన సందర్భంలో వెలుగులోకి తెచ్చారు. కష్టాలు, ఆందోళనలు, జీవిత సమస్యల మధ్య ఒక దివ్య ఆధారం కావాలనుకుంటే శ్రీపాద శ్రీ వల్లభుని స్మరించండి. భక్తితో పిలిస్తే ఆయన కరుణ తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రీపాద వల్లభుల పాదుకలు పిఠాపురం, కుర్వపురంలో ఉన్నాయి. ఈ పాదుకలు సందర్శనార్థం ప్రతిరోజు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, గుజరాత్ నుండే కాకుండా భారతదేశ నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ కోరికలు విన్నవించుకొని ఆశీస్సులు పొందుతూ ఉంటారు. కృష్ణానది మధ్యలో నిలిచిన ఆ పవిత్ర ద్వీపం, యోగుల శ్వాసతో పవిత్రమైన ఆ గుహ, భక్తుల హృదయాల్లో నిత్యం వెలిగే ఆ దివ్యనామం, అదే శ్రీపాద శ్రీ వల్లభ మహిమ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయానికి విచ్చేసిన భక్తుల అభిప్రాయాలు ఇప్పుడు చూద్దాం. మా ఊరు విడాపురం, నేను శివరామ శ్రీధర్ని. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడ స్వామి చాలా మహిమల దేవుడు. ఇక్కడ ఒక కాయ తీసుకుని 9 ప్రదక్షిణాలు తిరిగి కాయ కడితే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడ స్వామి రోజు అభిషేకం, హోమం, గోపూజ, పల్లకి సేవ, సాయంత్రం భజన, ఉయ్యాల సేవ జరుగుతుంది. ఇక్కడ స్వామికి నిత్యాన్నదానం బాగా జరుగుతుంది. ఇక్కడ డ్రింక్స్ అన్నీ చేస్తారు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చాలా బాగుంటుంది. టీ అన్నీ ఇస్తారు. నా పేరు భమిడిమర్రి సాంబమూర్తి, మాది పిఠాపురం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఇదే పీఠికాపురంలో మేము పుట్టాము, పెరిగాం. ఈ ఊరిలో శ్రీపాద మహాసంస్థానం అనే సంస్థానం ఉంది. ఇక్కడ దత్తాత్రేయుడు స్వయంగా పుట్టిన ఊరు. ఇక్కడ మా చిన్ననాటితనం నుండి కూడా ఎంతో మహత్యాన్ని చూపిస్తూ శ్రీ దత్తాత్రేయులు వారు ప్రతిరోజు కూడా భిక్షాటన చేస్తూ ఈ పిఠికాపురంలో విహరిస్తూ ఉంటారు. ఇది భక్తుల యొక్క నమ్మకం. ఇదే పిఠాపురంలో శ్రీపాదుడు జన్మించిన స్థలము, దత్తాత్రేయుడు మూలస్థానము, ఎంతో మహత్యం కలది. ఈ పిఠికాపురంలో కోరిన కోరికలు కూడా నెరవేరుస్తూ ఎన్నో అవకాశాలను ఇస్తూ మా యొక్క నమ్మకాన్ని ఉమ్ము కాకుండా చేస్తూ శ్రీపాదుడు మమ్మల్ని ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటున్నారు. ఈ పిఠికాపుర క్షేత్రం దత్తాత్రేయ జన్మస్థలం ఎంతో మహత్యం కలది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంతోమంది మహారాష్ట్ర రాష్ట్రం నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి, ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి కూడా ఎంతోమంది భక్తులు విచ్చేస్తున్నారు, వస్తున్నారు. నిత్యము కూడా ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఊరిలో దేవస్థానం తరపున కూడా గవర్నమెంట్ వారు ఎన్నో సౌకర్యాలను కల్పించారు. ఎన్నో వసతులు కల్పించి అందరికీ కూడా ఆదరిస్తున్నారు. నిత్యం కూడా అన్నదానం కూడా జరుగుతుంది. ఈ యొక్క క్షేత్రం ఎంతో మహత్యమైంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి 21 మారులు ప్రదక్షిణం చేసి ముడుపు కట్టుకొని వారి కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకములు, హోమములు, పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దేవస్థానం వారు కూడా
ఎంతో సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. జై గురుదత్త. विनायक दंडवते मी अहिल्यानगर से आई मी अहिल्यानगरहून आलेले आहे मी. खूप चांगलं आहे इथं, खूप चांगलं म्हणजे सोय झाली, जेवायला चांगलं मिळालं आहे आणि 3 दिवस झाले आम्ही आलेलो आहे. आज निघणार आहोत संध्याकाळी. छान सोय, आरती वगैरे मस्त आहे, देऊळ चांगलं आहे, अभिषेक केला आम्ही काल. आज खाना अच्छा है ना? खाना जेवण चांगलं आहे, नाश्ता चांगला आहे, सगळं छान आहे, एकदम स्वच्छता खूप आहे. अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद राजन शरणं प्रपद्ये. धर्मक्षेत्र पिठापुरम श्रीपाद श्री वल्लभ दर्शन के लिए महाराष्ट्र से हम आते हैं. यहाँ पे सेवा बहुत अच्छी है और महाराष्ट्र से बहुत भाविक आते हैं इनका दर्शन करने. इनका पहला अवतार श्रीपाद राजन शरणं प्रपद्ये. నా పేరు తిరుగుబడి శ్రీరామ్ మోహన్. నేను గత 40 సంవత్సరాలుగా ఈ వేణుగోపాల స్వామి గుడి విధులను ఉంటున్నాను. ఇక్కడ దత్తాత్రేయుడు పరమావతారాన్ని శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడే జన్మించారు. మనకి అంటే ఈ స్థానిక ప్రజలే కాకుండా ఎక్కడ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, గుజరాత్ నుంచి దత్తభక్తులు మరియు శ్రీపాద శ్రీవల్లభ భక్తులు కూడా రోజుకి కొన్ని వందల్లోనూ వేలలోనూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్వామివారి తన మనసులో కోరిక ఏదైనా కోరుకుని స్వామివారికి కొబ్బరికాయ కడితే మనసులో కోరిక నెరవేరుతుందని, అది కాకుండా పారాయణ చేస్తారు. శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర కానీ గుడి చరిత్ర కానీ పారాయణ చేసి సప్తాహం అని 15 రోజులని, 30 రోజులని, 40 రోజులని పారాయణ చేసి స్వామివారి కృపగా పాత్రలు అయ్యి వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి. స్వామివారి వచ్చి దర్శనం చేసుకోవడం అంటే. అంతేకాకుండా చుట్టుపక్కల భక్తులు వచ్చి ఈ శ్రావణ పౌర్ణమికి కానీ, గురు పౌర్ణమికి కానీ, మన దత్త జయంతికి కానీ ఎక్కడి నుంచో కూడా కొన్ని వేల మంది భక్తులు ఈ గుడికి రావడం, ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా మంచి మంచి ఏర్పాట్లు చేసి నిత్యాన్నదానం ఒకటి, అది కాకుండా ప్రత్యేక దినాల్లో అయితే చాలా ఎక్కువ మందికి అన్నదానం అది జరిగి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా गवर्नमेंट द्वारा भी चूసుకోవడం జరుగుతుంది. अभिषेक बहुत अच्छे से होता है, पालकी सोड़ा रहता है रात और शाम में, प्रसाद वगैरह बहुत अच्छा रहता है, मेंटेनेंस वगैरह भी बहुत अच्छा है और यहाँ की सोई सुविधा बहुत अच्छी है. सब कुछ यहाँ पे अच्छे से होता है, मतलब जैसे कि आरती वगैरह सब टाइम टू टाइम, प्रसाद का भी अच्छा है, बहुत अच्छा है यहाँ पे सब. कहाँ से आ गए उसे? कहाँ से आ गया? दौंड महाराष्ट्र पुणे से आई हूँ. उधर कितने दिन रहे? मैं 3 दिन से यहाँ पे हूँ. पारायण किया है यहाँ पे. ఇది ఈ రోజు మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీపాద శ్రీ వల్లభ మహిమలు విశిష్టత. మరో ఎపిసోడ్ లో మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.